పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ఆర్టీసీ బస్ డిపో యాజమాన్యం పేషెంట్స్కి, ముఖ్యంగా బస్ స్టాండ్లో ప్రయాణించే ప్రయాణికులకు క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. సుధాన్ సార్ గారిని మరియు ఆర్టీసీ యాజమాన్యానికి ఈరోజు ఈ డెంటల్ క్యాంప్ మరియు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ పొగాకు ఉత్పత్తుల వలన ప్రపంచంలో దాదాపు 100 క్యాన్సర్ కేసులుంటే 30 క్యాన్సర్ కేసులు నోటి క్యాన్సర్కి సంబంధించినవి. వీటిలో చాలామంది నోటి మరియు దవడ ఎముక క్యాన్సర్కి గురవుతున్నారు. దానిలో ఎక్కువ మంది యువత ఈ క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది. అందుకని ఈ పొగాకు ఉత్పత్తులను మనం వాడకూడదనే సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికి మరియు ఈ క్యాన్సర్ ఎంత భయంకరమైన వ్యాధో తెలియజేయడానికి ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులను ఎవరైతే వాడుతున్నారో వారు కానీ, లేదంటే వారి కుటుంబ సభ్యులు కానీ, లేదంటే వారి సంబంధికులు ఎవరైనా కూడా పొగాకు ఉత్పత్తులను మానడానికి మనం ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఈ క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన వ్యాధి. దీని నివారణ సులభం మరియు ట్రీట్మెంట్ చాలా కష్టం. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. చాలామంది టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్కి కానీ, లేదంటే ఇతర వ్యాపార వాణిజ్య ప్రకటనలను చూసి వాటిపై ఆకర్షితులై ఈ గుట్కా కానీ, స్మోకింగ్ కానీ అలవాటు చేసుకుంటున్నారు. ఇది ఎంతో ప్రమాదకరం. దీనిని గుర్తించడానికి, దీనిపై అవగాహన కల్పించడానికి ఈ మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మల్లారం నిజామాబాద్ ఈరోజు ఇక్కడ డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ వెంకట్రావు అండ్ డాక్టర్ సాయి చంద్, డాక్టర్ అస్మా మరియు ఇతర జూనియర్ డాక్టర్స్ బృందం అందరూ ఈరోజు మీకు ఈ అవగాహన కార్యక్రమాన్ని తెలియజేస్తారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతదేశాన్ని క్యాన్సర్కి రాజధానిగా గుర్తిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని క్యాన్సర్ కేసులలో దాదాపుగా 18% క్యాన్సర్ కేసులు మన ఒక్క దేశంలోనే ప్రతి సంవత్సరం గుర్తించబడుతుంది. దీని కొరకు మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మన భారతదేశం యొక్క ఎకానమీని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా వారి జీవితాలు కూడా చాలా కష్టంగా మారుతున్నాయి క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి. ఈ క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండాలంటే పొగాకు ఉత్పత్తులను మానుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే ఎవరికైనా చెడిపోయిన పళ్ళు ఉంటే మరియు బ్రోకెన్ టీత్, షార్ప్ టీత్ ఉంటే వాళ్ళు దంత వైద్యుల దగ్గరికి వెళ్ళి ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యులు సంప్రదించి చెడిపోయిన పళ్ళు ఉంటే ముందు దశలోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. తర్వాత నోట్లో ఏదైనా పుండు 15 రోజుల కంటే ఎక్కువ రోజులు మానకుండా ఉంటే క్రానిక్ అల్సర్ అంటారు. ఈ క్రానిక్ అల్సర్స్ ఏదైనా నోట్లో ఏదైనా పుండు, ఏదైనా అల్సర్ 15 డేస్ కంటే ఎక్కువ కాలం అది మానకుండా ఉంటే ఖచ్చితంగా దాన్ని పరీక్షకు పంపించాలి. అంతేకాకుండా మొదటి దశలో గుర్తించినట్లయితే ఈ క్యాన్సర్కి మనకి రిజల్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి నోట్లో ఎట్లాంటి అల్సర్స్ ఉన్నా కూడా మోర్ దాన్ 50 డేస్ ఉంటే వారు దంత వైద్యుల దగ్గరికి వెళ్ళి అది బయాప్సీ కానీ లేదంటే క్లినికల్ ఎగ్జామినేషన్లో గుర్తిస్తారు. మనం భయపడకుండా దంత వైద్యుల దగ్గరికి వెళ్ళి నోట్లో ఎట్లాంటి అల్సర్స్ ఉన్నాయో చూపించుకోవాలి. మరియు యువతని మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్మోకింగ్ కానీ గుట్కా అలవాటు ఉంటే వారిని ముందు దశలోనే మాన్పించాలి. అంతేకాకుండా ఈ నోటి క్యాన్సరే కాకుండా ఈ పొగాకు ఉత్పత్తుల వలన ఊపిరితిత్తులు కానీ, లేదంటే జీర్ణ వ్యవస్థ కానీ, ఇంకా శరీరంలోని ఇతర భాగాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు మేల్కోవాలి. ఈ పొగాకు ఉత్పత్తుల బారిన పడకుండా, వాటికి సంబంధించిన వ్యాధులు రాకుండా మనందరం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం.
सभी को यहाँ पे आने की आशा करती हूँ। ఈరోజు ప్రపంచ పొగాకు దినోత్సవం కారణంగా మేఘనానంద వైద్య కళాశాల నుంచి ఇక్కడ ఉచిత దంత పరీక్ష చేయించబడుతుంది. అలాగే పొగాకు అలవాటు ఉన్నవారికి దానివల్ల అయ్యే పరిణామాల గురించి వివరించి మీకు మంచి జీవితాన్ని ఒక మంచి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడున్న ప్రపంచంలో ఓరల్ క్యాన్సర్ అనేది ఒక వ్యాధి, చాలా పెద్ద వ్యాధి లాంటిది. సో మనకి ఆ శనిగా ఆనందం కోసం గుట్కా, పాన్, సిగరెట్ స్మోకింగ్ దీనివల్లే జరిగే పరిణామాల గురించి మీకు క్లుప్తంగా ఇక్కడ వివరించబడును. అలాగే మీరు ఆ అలవాటుని ఎలా మానుకోవాలి, ఎలా చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ వివరించబడును. సో అలాగే ఉచిత దంత పరీక్షలు చేయించబడును. సో పట్టణ ప్రయాణికులందరూ ఈ వినియోగాన్ని సద్వినియోగించుకోగలరు. థ్యాంక్ యూ. विश्व तंबाकू निषेध व निवारण दिवस के संदर्भ में आप सबका यहाँ पर आशा करती हूँ कि आप सब यहाँ पर आए और अपना फ्री चेकअप कराएं। धन्यवाद। जो कार्ड आपको दिया जाएगा वो अगर कॉलेज में लेके आएंगे तो वहाँ पे आपको ट्रीटमेंट में डिस्काउंट मिलेगा। फ्री चेकअप कर रहे हैं प्लेटफॉर्म नंबर 17 व 18 पर। आशा करती हूँ कि आप सब यहाँ पर आकर अपना फ्री चेकअप करवाएंगे। धन्यवाद।
అరిగిపోయినాయి, ఓకేనా, సగం కొన్ని పనులు పాటగా మానదండం ఏదైతే ఉందో సగం వచ్చింది, సగం రాలేదు. ఆ దండాన్ని తీసేయాలి మనం, ఓకేనా. కార్డు తీసుకొని మల్లారం దగ్గర కాలేజీలో ప్రశ్న ఉంటుంది. దీంట్లో మీకు 50% రాయితీ కల్పిస్తాం, 50%. వచ్చేటప్పుడు ఈ కార్డు తీసుకొని కంపల్సరీ రావాలి. ఎప్పుడు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఇప్పుడు వచ్చినా ఇప్పుడు వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చేస్తారు కదా. ఎప్పుడు వచ్చినా ఈ కార్డు తీసుకొని రావాలి. అదే మీకు ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుంది, కానీ అక్కడ ఖర్చుకి మీకు ఆ ట్రీట్మెంట్ ఇది ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి ఎంత ఖర్చు అవుతుందని చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని 50% తక్కువ చేసి మరీ ఇస్తారు, ఎందుకంటే మీకు క్యాంపు ద్వారా వెళ్తున్నారు కాబట్టి, ఓకేనా. ఇది మీ అందరి కోసమే సర్వీస్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, విన్నారా. ఆ కోకలు గీతలు తిరిగిన వాళ్ళు ఏమైతే ప్రాబ్లమ్స్ నోట్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో కోకలు తీయడం కానీ ఇలాంటి హ్యాబిట్స్ కానీ బంద్ చేసి రోజు 2 సార్లు బ్రష్ చేసుకో. పనులన్నీ అరిగిపోయినాయి ఆల్రెడీ, ఓకేనా. పనులన్నీ అరిగిపోయినాయి కాబట్టి దానికి చల్లగా నీళ్ళు ఇస్తుంటే గుంజుతాయి కాబట్టి దానికి అన్నింటినీ ట్రీట్మెంట్ చేసేసుకొని ఒకసారి క్లీనింగ్ చేసుకొని పనులు శుభ్రంగా కాపాడుతుంది.